హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 29 నుండి 31 వరకు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుండి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీ తండ్రి అయిన దేవునికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. దానితో కూడా ఇవి మీకు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట మీరు దేవుని రాజ్యమును అనగా పరలోక రాజ్యమును మీరు వెదుకుడి. దేవుని సన్నిధికి వచ్చుచున్న తన బిడ్డలకి, దేవుని సన్నిధికి నడిపించబడిన పరిశుద్ధులకి ఉండవలసిన గురి, దర్శనం, గొప్ప ప్రణాళిక ఒకటే. ఏంటిదంటే పరలోక రాజ్యములో ప్రవేశించాలి, పరలోక రాజ్యములో నివాసం చేయాలి, పరలోక రాజ్యమును సొంతం చేసుకోవాలి, పరలోక రాజ్యములో ఆ నిత్యత్వములో నేను నిలిచి ఉండాలి అనే ఒక దర్శనం మనం ఈ దినాలలో కలిగి ఉండాలి. ఆ ప్రత్యక్షతను ఈ దినాలలో మనం కలిగి ఉండాలి. ఆ ప్రకటన కలిగి ఈ దినాలలో మనం జీవించాలి. పరలోక రాజ్యమును గురించిన ఆ దైవికమైన మనసుతో మనం ఈ అంత్య దినాలలో మనము భక్తి చేసిన వారమై ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద శరీరధారి అయిన దినములలో ఆయన బోధించిన ఉపదేశము కూడా పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఆయన చెప్పిన ఉపమానములు కూడా ప్రతిదీ కూడా పరలోక రాజ్యమును గురించిన బోధనే బోధించాడు. పరలోక రాజ్యము సమీపించినదని బోధించాడు. పరలోక రాజ్యములో చేరుటకు సిద్ధపడనని బోధించాడు. పరలోక రాజ్యము ఇగో ఇలాగ ఉంటుంది అని బోధించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బోధించిన ఉపదేశము కూడా పరలోక రాజ్యమును గురించిన బోధయే బోధించాడు. అందుకే యేసుని నమ్మిన మనము, యేసు సన్నిధికి వస్తున్న మనము, యేసుని గురించిన ప్రత్యక్షత ప్రకటన కలిగి ఉన్న మనము, మనకుండవలసిన ఒక ప్రాముఖ్యమైన ఆలోచన, ప్రాముఖ్యమైన ఉద్దేశం, ప్రాముఖ్యమైన ప్రణాళిక ఒకటే, పరలోక రాజ్యములో ప్రవేశించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యములో నా కుటుంబం ఉండాలి, పరలోక రాజ్యములో నా పిల్లలు ఉండాలి, పరలోక రాజ్యములో నా భర్త ఉండాలి, పరలోక రాజ్యములో నా భార్య ఉండాలి, పరలోక రాజ్యములో నా బంధువులు ఉండాలి, పరలోక రాజ్యములో నా పట్టణం ఉండాలి, పరలోక రాజ్యములో మేము ఆయన సన్నిధిలో సదాకాలం ఉండాలి అని దర్శనం, ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశమును కలిగి మనం ఈ లోకములో భక్తి చేయాలి. ఆ భయముతో కూడిన భక్తిని మనం చేసిన వారమై ఉండాలి. దేవుని సన్నిధికి వస్తే స్వస్థతలు జరుగుతాయి, ఆరోగ్యము వస్తుంది మాత్రమే కాదు, వివాహాలు జరుగుతాయి అని మాత్రమే కాదు, ధనవంతునిగా దేవుని మందిరానికి వస్తే మార్చబడతాము అని మాత్రమే కాదు,
గొప్పవారుగా మార్చబడతాము అనే మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో వాడబడతాము అనే మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికైతే సుఖం ఉంటుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది అని మాత్రమే కాదు. దేవుని సన్నిధికి రావాల్సింది, దేవుని సన్నిధికి రావాల్సిన ప్రధానమైన ఉద్దేశము ఈ లోక సంబంధమైన అవసరతల కొరకు, అక్కర్ల కొరకు, భోగముల కొరకు, సుఖ సంతోషణకు మాత్రమే కాదు. మనం యేసుని నమ్మిది, యేసుని సన్నిధికి రావలసినది ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా అండి? దేవుని రాజ్యములో మేము నివాసం చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఉన్న చోటు నేనుండాలి. యేసు నివాసం చేయుచున్న ఆ మహిమ కలిగిన రాజ్యములో మేము ప్రవేశించాలి అనే ఒక దర్శనం, ప్రకటన, ప్రత్యక్షత ఈ దినములలో ప్రతి సంఘము, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి కలిగిన వారై ఉందురుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో యేసే నమ్ముకుంటే స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, క్షేమం వస్తుంది. అలాగనే జీవిస్తున్నట్టండి. దాని కొరకే మనం దేవుని నమ్ముకుంటే, వినండి, దాని కొరకు మాత్రమే యేసుక్రీస్తు దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే అది మనుషులందరికంటే దౌర్భాగ్యం అని రాయబడింది. అంటే యేసయ్యను నమ్మిన నీవు, రక్షణ పొందిన నీవు, యేసయ్య సన్నిధికి వచ్చి ప్రార్థన చేయుచున్న మనము, దైవ వాక్యమును వింటూ దాన్ని ధ్యానిస్తున్న మనము, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే మనం ప్రభు సన్నిధికి రాకూడదు. ప్రభు సన్నిధికి రావాల్సిన ఉద్దేశం ఒకటే, ఈ భూలోకమును విడిచి రేపు నాకు దేవుడు పరలోకం ఇస్తున్నాడు, ఆ పరలోకములో చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకములో ఉన్న బంగారము, ధనము, భవనములు, బంధుమిత్రుల బలగము, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యము శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? ఏది నిత్యమైనది? దేనిని సంపాదించుకొనుటకు పరిగెత్తాలి, దేని కొరకు ఆశతో మనము జీవించాలంటే ఒక్కటే యేసయ్య ప్రాణ త్యాగానికి పరమార్థం ఒకటే. ప్రతి మనుష్యుడు ఆయన స్వరూపములోను ఆయన పోలిక చొప్పున చేయబడిన ప్రతి మనుష్యుడు ఇదిగో సాతాను కొరకు నింపబడిన నరకములోకి వెళ్ళకుండా ఇదిగో పరిశుద్ధ పరలోక రాజ్యములోకి ప్రవేశించడమే. ఆమేన్ చెప్పండి. నా వైపు చూస్తూ వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్పింది, ఏమి తిందుమా, ఏమి తాగుదామా అని నువ్వు ఆలోచించక మొదట దేన్ని వెతకాలటండి? మనము దేవుని రాజ్యం, దేవుని రాజ్యం వెతకాలి. దేవుని వాక్యం కొంచెం లోతుగా వెళ్దాం. మనుషుని ఆయుష్ ఎంత? 120 సంవత్సరాలు. తెలుసా అండి? మనుషుని ఆయుష్ ఎంత? 120 సంవత్సరాలు. అది రాను క్రమేపం ఏమైందండి? 70 సంవత్సరాలకు వచ్చేసింది. ఆయాసం అయితే 80 సంవత్సరాలు. అంటే ఆయుష్ నానాటికి తరిగిపోతున్నది. ఇంకా మనం ఆలోచిస్తే ఈ అంత్య దినాలలో షుగర్ చేత, బీపీ చేత, క్యాన్సర్ల చేత, హార్ట్ స్ట్రోక్ చేత 50-40 సంవత్సరాలకే కాలాన్ని గడుపుతున్నారు. ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే యుద్ధముల చేత, నరహత్య చేత, అనేక విధమైన సూసైడ్ ఆత్మహత్యల చేత మానవుడు ఏమవుతున్నాడండి? మరణిస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, మన ఆయుష్ తగ్గిపోతున్నది ఈ లోకములో. మనము జీవించే దినాలు తగ్గిపోతున్నవి. కాబట్టి మనం జీవిస్తున్న ఈ కొద్ది దినములలో ఈ శేష జీవితమును దేవుని రాజ్యములో ప్రవేశించుట కొరకు మనము సిద్ధపడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా కుటుంబం ఎక్కడుండాలి అని ఎవరైనా నేను అడిగినట్లయితే
పరిశుద్ధాత్మ దేవుడే నువ్వు పడుకున్నప్పుడు కలలో నీతో మాట్లాడినట్లయితే యేసయ్య నీ దగ్గరికి వచ్చి, బ్రదర్ నీకేం కావాలి నా కుమారుడా, నీకేం కావాలని నువ్వు ఆశపడి ఉన్నావు, నీకు ఏదైనా ఇవ్వడానికి నీ సిద్ధంగా ఉన్నానని యేసయ్య నీ దగ్గరికి వచ్చి అడిగినట్లయితే ఈ లోక సంబంధమైన వాటిని అందు మనసు పెట్టి అడగక, అయ్యా ఒక్కటే అడుగు, నీ ఉండు ఆ పరలోక మహిమ గల రాజ్యములో నాకు చోటు ఇవ్వు. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బిల్లీ గ్రామ్ అనే ఒక దైవజనుడు ఆయన చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన ఈ దినంలో చక్కగా వినండి. నాకు పరలోక రాజ్యములో నాకు కాలు పెట్టే చోటు ఉంటే చాలు అని ఆయన ప్రార్థన చేశాడట అండి. ఆమేన్, హల్లెలూయా. బిల్లీ గ్రామ్ గారికి ఇప్పటికీ కూడా అండి అమెరికాలో ఆయనకు సొంత ఇల్లు కూడా ఒక కిచెన్ ఉంటుంది కదండి, కిచెన్ ఎంత ఉంటుందో అంతే తన ఇల్లు ఉందటండి. బిల్లీ గ్రామ్ అనే ఒక దైవజనుడు ఎంత గొప్పవాడండి, ఇన్ని ఆత్మలు రక్షించిన సేవకుడండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట ఒకటే. దైవజనుడు అంటున్నాడు, పరలోకములో ఒక్క కాలు ఉండే చోటు ఉంటే నాకు చాలయ్యా అని అంటున్నాడు. ఈ దినమును మనం అది కోరుకోవాలి. అయ్యా నా కుటుంబం, నా పిల్లలు, మేము ఇక్కడ శాశ్వతం కాదయ్యా, ఇది పర్మనెంట్ ప్లేస్ కాదయ్యా, ఇక్కడ సుఖ భోగాలు అనుభవించడం కొరకు మా ప్రయాసం ఇది కాదయ్యా. మా ప్రయాసం, మా కష్టం, మా బాధ, మా వేదన, ఇదిగో మా రోదన, మేము పొందిన ఈ రక్షణ ఆనందము ఒకటే, పరలోక రాజ్యములో మేముండాలి, మేము నివాసం చేయాలి, మా కుటుంబం ఉండాలి, మా పిల్లలు ఉండాలి అనే ఒక దర్శనముతో మనం బ్రతుకుదుము గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని వాక్యం సెలవిస్తున్న రేపటి దినమును గురించి మీరు చింతించకూడదు. రేపు ఒక వ్యక్తి బయటికి వెళుతున్న వ్యక్తి అతడు ఆరోగ్యముతో జీవముతో వస్తున్నాడని మనం చెప్పలేం. కాబట్టి ఏ క్షణము నీది కాదు, ఏ దినము నీది కాదు. కాబట్టి ఇదిగో నీకు సమయం ఉన్నప్పుడే పరలోక రాజ్యములో ప్రవేశించుటకు తగిన సిద్ధపాటు కలిగి మనం ఉందుముగాక. హల్లెలూయా. తగిన కృపను మనం పొందుకుందుముగాక. ఆమేన్. అయితే దేవుని వాక్యములో నుండి కొంచెం లోతుగా వెళ్తాను. పరలోక రాజ్యములో ప్రవేశించాలటంటే కొన్ని అర్హతలను మనం కలిగి ఉండాలటండి. ఏముండాలటండి? అర్హతలు. ఇప్పుడు మనం ఏ దేశము నుండి ఏ దేశమునకు వెళ్తున్నాం? ఏ రాజ్యము నుండి ఏ రాజ్యమునకు వెళ్ళాలి? భూలోక రాజ్యములో నుండి పరలోక రాజ్యం వెళ్ళాలి. అంటే ఈ భూలోక రాజ్యాన్ని విడిచి మనం పరలోక రాజ్యం చేర్చబడాలి. ఈ భూలోక సంబంధమైన దేశాన్ని విడిచి పరలోక దేశంలోకి మనం చేరాలి. అక్కడికి చేరాలంటే, అక్కడికి ప్రవేశించాలంటే మనం ఈ భూమి మీదనే దేవుని సన్నిధిలో కొన్ని అర్హతలను సంపాదించుకోవాలి. కొన్ని దైవికమైన అర్హతలను మనం కలిగిన వారమై ఉండాలి. 7 విషయాలు ఉన్నాయి. ఈ సమయంలో ఒక 4 విషయాలు చెప్తాను, చక్కగా వినండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఒక దేశానికి వెళ్ళాలి. మన దేశము నుండి వేరొక దేశమునకు, విదేశానికి వెళ్ళాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఆ వ్యక్తి కదండి. ఇప్పుడు మన పక్కనున్న దేశం శ్రీలంకకు వెళ్ళాలన్నా మనకు ఉండవలసిన అర్హత, అమెరికాకు వెళ్ళాలన్నా, న్యూజిలాండ్ వెళ్ళాలన్నా, కెనడా వెళ్ళాలన్నా, జర్మనీ వెళ్ళాలన్నా, విదేశ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ వ్యక్తికి ఆ దేశములో ప్రవేశించుటకు తగిన అర్హతలను కలిగిన వాడై ఉండాలి. అవునా కదా? హల్లెలూయా. ఫస్ట్ అతనికి ఉండాలి పాస్పోర్ట్ ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి? వీసా అతనికి రావాలి. కొన్ని డాక్యుమెంట్స్ అతనికి ఉండాలి. లేకపోతే అవి ఏమీ లేకపోతే ఎయిర్పోర్ట్లోకి నువ్వు ప్రవేశించుటకు యోగ్యుడు కాదు. నువ్వు ఫ్లైట్ ఎక్కుతావేమో, దొంగతనంగా ఎక్కుతావేమో, కానీ ఆ దిగే స్థలములో నేను పట్టుకొని ఏం చేస్తారండి? జైల్లో వేస్తారు. నువ్వు యోగ్యుడు కాదని జైల్లో వేస్తారు. అలాగునే
పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ భువిని విడిచి నీవు పరలోకపు గవినులోకి చేర్చుటకు ఆ పరలోకపు దూత ఆ పరలోక రాజ్యములోకి నేను తీసుకొని వెళ్ళాలంటే, ఆ తండ్రి రాజ్యములోకి నేను తీసుకొని వెళ్ళాలంటే, ఇదిగో ఆ తండ్రి రాజ్యములోకి, ఆ దేవుని రాజ్యములోకి ప్రవేశించుటకు తగిన యోగ్యనుగా నువ్వు దేవుని ఎదుట కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. కొన్ని మాటలు చెప్తాను దేవుని బిడ్డలారా. పరలోక రాజ్యములోకి నివాసము చేయుట కొరకు, పరలోక రాజ్యములో ప్రవేశించుటకు లేఖన ఆధారంగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా పరలోక రాజ్యములో ప్రవేశించేది ఎవరు? ఎవరికి పరలోక రాజ్యం సొంతం? చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయములై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. చాలండి, హల్లెలూయా. పరలోక రాజ్యములో ప్రవేశించుటకు యోగ్యులు, పరలోక రాజ్యము వారికి మాత్రమే సొంతము. పరలోక రాజ్యములో నివాసము చేసేవారు ఎవరు అని లేఖనాధారములో మనం చూసినట్లయితే ఈ మాట చెబుతున్నది ఒక దైవజనుడు కాదు, పరలోకపు దేవదూత కాదు. నా ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో కొండ మీద ఆయన ప్రసంగము చేయుచున్నప్పుడు ఆయన చెప్పుచున్న మాట, యేసయ్యే చెప్పుచున్నాడు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము ఎవరిదయ్యా? పరలోకంలో రాజ్యములో చేరే సంఘం ఏంటిది? పరలోక రాజ్యములో చేరే పరిశుద్ధులు ఎవరు? పరలోక రాజ్యము ఎవరికి సొంతము? వారిలో ఉండవలసిన అర్హత ఏంటిది? వారికి ఉండవలసిన యోగ్యత ఏంటిది? వారికి ఉండవలసిన దైవీకమైన స్వభావం ఏంటిదంటే చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, ఆత్మ విషయములై దీనులైన వారు. హల్లెలూయా. ఎవరికయ్యా పరలోక రాజ్యం అంటే దీనులైన వారికి పరలోక రాజ్యం. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దీనత్వము కలిగిన వ్యక్తికి, దీనత్వం అనే స్వభావమును ధరించుకున్న వారికి, దీనత్వము అనే ఆ దైవీకమైన స్వభావము కలిగిన వారు మాత్రమే రేపు దేవుని యొక్క రాజ్యములోకి, పరలోక రాజ్యములోకి ప్రవేశిస్తారు. దీనత్వం అంటే ఏంటి తెలుసా అండి? మనకు అర్థమైన పరిభాషలో తగ్గింపు. తగ్గింపు అంటే ఎవరికయ్యా పరలోకం నువ్వు ఇస్తావు? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని సన్నిధికి వస్తున్న తన బిడ్డలకి ఉండవలసిన స్వభావం ఏమిటిదంటే దీనత్వం, తగ్గింపు ఉండాలి. తగ్గింపు స్వభావం ఎవరిదో తెలుసండి? యేసయ్య స్వభావం అట. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య స్వభావం ఏంటిదంటే అండి తగ్గింపు. యేసయ్య స్వభావము దీనత్వం. యేసయ్య ఎంత దీనుడు తెలుసా అండి? ఆయన పుట్టుక తగ్గింపుతో కూడినది. ఆయన ఎక్కడ జన్మించాడండి? స్వల్ప గ్రామమైన బెత్లెహేములో, పనికిరాని పట్టణమైన నజరేతులో కదండి. ఇంకక్కడ ఆయన గురించి రాయబడిన మాట చూడండి, ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు సేవ చేయుట కొరకు? విద్య లేని పాములను ఎన్నుకున్నాడు. ఆయన ఎవరి యొద్ద నివాసం చేశాడటండి? బేతనీయ గ్రామములో ఆయన బస చేశాడు. ఒక బీదల గృహములో ఆయన బస చేశాడటండి. ఆయన పుట్టినప్పుడు ఆయన వేసుకున్న వస్త్రాలు ఏంటిదండి? పొత్తి గుడ్డలు, దీనదు. ఆయన పుట్టినప్పుడు ఉన్న ఆ స్థలం ఏంటిదండి? పశువుల పాక. ఆయన మరణించిన స్థలం ఏంటిదండి? ఇద్దరు దొంగల మధ్యలో ఒక శాపకరమైన శిలువ మరణం. యేసయ్య పుట్టుకలోకి తగ్గింపు, యేసయ్య సేవలో ఒక తగ్గింపు, యేసయ్య వేసుకునే వస్త్రాలలో ఒక తగ్గింపు, యేసయ్య మరణము వగునంత వరకు ఆయన దీనత్వాన్ని కనపరిచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు యేసయ్య, పాపభారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని
కలగజేసిన మీరు ఏమి నేర్చుకోమంటున్నాడండి? సాత్వికమును దీనత్వమునే మీరు నా యుద్ధ నేర్చుకొనుడి. హల్లెలూయా. అంటే యేసే దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటిదండి? దీనత్వం. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు విద్య లేని పామరుల యొక్క తన శిష్యుల యొక్క పాదములను సర్వాధికారి అయిన దేవుడు ఏం చేశాడండి? కడిగాడండి. ఎంత తగ్గింపండి, ఎంత దీనత్వం అండి! ఆయన నోటి వాక్కుతో సర్వ సృష్టిని సృష్టించిన సృజనాత్మక కలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన చనిపోయిన వారిని లేపిన దేవుడు ఆయన అనేక రోగులను స్వస్థపరిచిన దేవుడు ఆయన ఒక్క ఉపదేశం బోధిస్తే జనసమూహం ఆయనను వెంబడించిందండి. అంత సర్వాధికారి అయిన దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఇదిగో ఆయనలో మనకు కనపరచబడుతున్న ఒక స్వభావమే దీనత్వము. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు గురించి ఒక మాట రాస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను ఏం చేశాడండి? దేవుని బిడ్డలారా, తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకున్నారు? యేసయ్యే తగ్గించుకున్నాడండి. ఇదైనా సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య మనకు ఒక మాదిరి. ఏ విషయంలో యేసయ్య మనకు మాదిరి ఉన్నాడు తెలుసండి? ఆయన దీనత్వాన్ని కనపరచు విషయంలో యేసయ్య మనకు మాదిరి. హల్లెలూయా. ఇప్పుడు మనం యేసయ్య అడుగుజాడులో నడిచిన వారమైతే, యేసయ్య వలె మనం బ్రతకడానికి ఇష్టపడినట్లయితే, యేసయ్య వలె జీవించడానికి ఇష్టపడినట్లయితే, యేసు ఉన్న ఆ పరలోక రాజ్యములో మనం చేరాలంటే యేసు వలె ఈ లోకములో ఆయన సన్నిధిలో మనము తగ్గింపు స్వభావం గలవారే జీవించుదుముగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. కొంతమంది పరిశుద్ధులకు చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు, ఆయన చెప్పుల వారైనను విప్పుటకు నేను యోగ్యుడను కాను. చదవైన మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 26-27 వచనాలు. యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని, నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్యలో ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. చూడండి, చెప్పుల వారైన విప్పుటకు ఆయన ఎంత నేల మట్టుకు యేసే దగ్గర ఏం చేశాడండి? తగ్గించుకుంటున్నాడు. దావీదు కూడా ఒక మాట అంటాడు కదండి, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టుటకు నేను ఏ పాటి వాడనయ్యా, నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా అని దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. ఒకసారి దేవుని మందిరానికి పరిసేయుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వీరిద్దరి ప్రార్థన చేసినప్పుడు ఒకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఒకరి ప్రార్థన దేవుడు ఏం చేశాడండి? నిరాకరించాడు. కారణం ఒకటే, ఒకడు తన్ను తాను హెచ్చించుకుంటూ తన్ను తాను కనపరుచుకునే ప్రార్థన చేశాడు, దాన్ని నిరాకరించాడు. అది పరిసేయుడి ప్రార్థన. సుంకరి అంటున్నాడు, కన్నులెత్తుట కూడా నాకు యోగ్యుడని నేను కానయ్యని తన్ను తాను తగ్గించుకొని, నేను మట్టివానయ్యా, నీ ఎదురు నిలబడుటకు యోగ్యును కానయ్యా, దుమ్ము వంటి వానయ్యా, ధూళి వంటి వానయ్యా, తన్ను తాను తన స్థితిని బట్టి ప్రభు సన్నిధిలో తగ్గించుకున్న సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అప్పుడు ఆలకించినప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు, ఇదిగో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. రూతు ఏం చేసిందండి? తగ్గించుకున్నది స్త్రీ. బోయాజు ఆ పొలములోకి వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? ఆయన ఎదుట సాగిలపడెను అని రాయబడింది. అంటే సాగిలపడడం అంటే ఏంటిదండి? తగ్గించుకున్న రూతే భూస్వామిరాలకు భారీగా మార్చబడి ఏ పొలములో పరిగె ఏరుకుంటుందో ఆ పొలమునకి దేవుడు అధికారిగా మార్చాడు. హల్లెలూయా. ఆ తగ్గింపు కలిగిన రూతులో నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములకు రావడానికి రూతును కూడా దేవుడు ఎన్నుకున్నాడు.
యేసుక్రీస్తు జననములో ఆ పుట్టుక ఆ పేర్లు రాస్తున్న ఆ విధానములో రూతు పేరు కూడా దేవుడు లిఖితం చేశాడు. కారణం ఒకటే, తగ్గింపండి, తగ్గింపు. ఇంకొంచెంగా మనం లోతుకు వెళ్తే దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. తగ్గింపు గల వారికి దేవుడు ఏమిస్తాడండి? కృపనిస్తాడు. ఏమిస్తాడండి? కృపనిస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా సంఘముగా మనం ఏమై ఉండాలండి? తగ్గించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనము తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఏ స్వభావం కలిగి ఉండాలి? తగ్గింపు. మన చూపులు తగ్గింపు కనబడాలి, మన మాటల్లో తగ్గింపు ఉండాలి, మన ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి, మనం నడిచే నడకలో తగ్గింపు ఉండాలి, మనం ఆలోచించే విధానములో దీనత్వం కనబడాలి. ఆ తగ్గింపు స్వభావము కలిగి మనం ప్రభు సన్నిధిలో ఉంటే, ఆ తగ్గింపు స్వభావము కలిగి మనం ప్రార్థనలో ఉంటే, ఆ తగ్గింపు స్వభావం కలిగిన భక్తిని మనం చేసిన వారమైతే వారికి పరలోక రాజ్యములోకి ప్రవేశించుటకు యోగ్యులు. హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. అసహ్యులు ఎవరు? అసహ్యులు దేవునికి, గర్విష్ఠులు దేవునికి అసహ్యులు, అహంకారులు దేవునికి అసహ్యులు. ఆయన వారిని దేవుడు ఏం చేశాడండి? వారిని ఎదిరించాడటండి. అహంకారులను దేవుడు ఎదిరించాడటండి. మనం దేవునికి శత్రువులుగా మార్చబడకూడదు. దేవుడు మనల్ని ఎదిరించకూడదు. దేవుడు మనల్ని తన కౌగిట్లో పెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. దేవుడు మనల్ని ఆయన మహిమతో నింపాలి. దేవుడు మనల్ని తన రాజ్యమునకు తీసుకొని వెళ్ళాలంటే మనలో అహంకారం ఉండకూడదు, మనకు గర్వం ఉండకూడదు, మనకు అతిశయం ఉండకూడదు. అవి ఉంటే ఎవరు పరలోక రాజ్యములోకి ప్రవేశించరు. నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చిన విశ్వాసమైనా వారికి తగ్గింపు లేకపోతే పరలోకం ఉండదు. సేవకుని దగ్గర తగ్గించుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు తగ్గించుకోవాలి, భర్త దగ్గర భార్య తగ్గించుకోవాలి, యజమానుడి దగ్గర దాసులు తగ్గించుకోవాలి. నువ్వు పనిచేసిన ఉద్యోగ స్థలములో నీ పై అధికారి ఎదుట నువ్వు తగ్గించుకోవాలి. తగ్గింపు కలిగి ఉండాలి. పెద్దవారి ఎదుట చిన్నవారు తగ్గించుకొని బ్రతకాలి. గర్వించావా, అహంకరించావా, దేవుడు నిన్ను అణిచివేస్తాడు. దేవుడు నిన్ను నరకంలోకి త్రోస్తాడు. లూసిఫర్ ఏం చేసింది? గర్వించింది కాబట్టే ఆ లూసిఫర్ని దేవుడు ఎక్కడికి త్రోసివేశాడు? పాతాళంలోకి త్రోసి. అంటే మీరు ఆలోచన, పాతాళములో ఉండేవారెవరు? నరకములో ఉండేవారెవరు? గర్విష్ఠులు. ఎవరండి? గర్విష్ఠులు. దేవుడు ధనమిస్తాడు, ధనమిచ్చిన ధనాన్ని బట్టి నువ్వు గర్వించద్దు. నీకు అందం ఇస్తాడు, అందాన్ని బట్టి నువ్వు గర్వించద్దు. నీకు జ్ఞానం ఇస్తాడు, జ్ఞానాన్ని బట్టి నువ్వు గర్వించకూడదు. నీకు పేరు ప్రఖ్యాతలు ఇస్తాడు, దాన్ని బట్టి కూడా నీవు గర్వించకూడదు. నీ పిల్లలకు మంచి ఉన్నత స్థితిని ఇస్తాడు, దానిని బట్టి కూడా నీవు గర్వించకూడదు. నువ్వు గర్వించావంటే మీరు అప్పుడే ఆలోచించండి, అతనికి పతన స్థితి ప్రారంభమైనది. ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి మొట్టమొదటి కారణము ఒక వ్యక్తిలో ఉన్న స్వభావం ఏంటిదంటే గర్వం. మనం గర్విస్తే మన జీవితాలు మనం నాశనం చేసుకుంటున్నాం, మన కుటుంబాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం, మన బ్రతుకులు మనం పాడు చేసుకుంటున్నాం. మన జీవితములో దేవుడు ఉండకుండా, దేవుడు నివాసం చేయకుండా మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మరి దేవుని సన్నిధానంలో అలాంటి జీవితం చేయకుండా ఉండాలంటే, దేవుడు నీ ఇంటిలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలంటే తగ్గింపు స్వభావం కలిగి మనం బ్రతుకుదుము గాక. చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. తగ్గింపు లేనంత కాలం దేవుడు ఆత్మ నీలో ఉండదు. దేవుడు నీ ఇంటిలో ప్రవేశించాడు. దేవుడు నీ ప్రార్థనలకు సమాధానాన్ని ఇవ్వాడు. తగ్గింపు లేని జీవితములో దేవుని రాజ్యములో వారు ప్రవేశించరు. వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుందండి, పరలోక రాజ్యము వారిది. ఎవరిది పరలోక రాజ్యము? ఆత్మ విషయములో దీనులైనరు. ధనవంతులకి పరలోకం అని దేవుడు చెప్పాడండి.
బాగా చదివిన వారికి పరలోకమని దేవుడు చెప్పాడా? మస్తు ప్రార్థన చేస్తాడు కాబట్టి ఇతనికి పరలోకమని దేవుడు చెప్పాడా? లేదు. నువ్వు తగ్గించుకొని బ్రతుకు, నువ్వు దీన మనసు కలిగి బ్రతుకు. ఈ భయంకరమైన సమాజములో దీనత్వాన్ని కనపరుచుకొని బ్రతుకు. పరలోకము నీ కొరకు తలుపులు తెరుస్తాడు. హల్లెలూయా. పరలోకపు తలుపులు నీ కొరకు తెరవబడతాయి. ఆమేన్. గట్టిగా చెప్తా ఆమేన్. హల్లెలూయా. నీ కొరకు పరలోకము, నీ కుటుంబం కొరకు పరలోకం, నీ పిల్లల కొరకు పరలోకం తెరవబడాలండి. దీనత్వము కలిగిన కుటుంబముగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. వారి కొరకు పరలోక రాజ్యంలో వారు మాత్రమే ప్రవేశిస్తారు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. బాగా గర్వించే వ్యక్తితో ఎవరైనా మాట్లాడతారా అండి? మాట్లాడారు. అంతా మనకు పని ఏంటిదయా అనుకుంటాం. అందుకే తగ్గించుకొని బ్రతుకుతే లోకములో 10 మెతుకులు దొరుకుతాయట. మనం తగ్గించుకొని గర్వంతో బ్రతుకుతే ఉన్న మెతుకులను దేవుడు తీసేస్తాడట. మనం తగ్గింపు స్వభావం కలిగి బ్రతుకుతేనే రేపు పరలోక రాజ్యములో ప్రవేశము మనకు దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆయన స్వభావముతో నింపబడడానికి మనం సిద్ధపడాలి. రెండో పాయింట్ చెప్తాను. దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే రెండో పాయింట్ ఏంటిదంటే స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని చేయాలి. స్థిరమైన ఆత్మీయ జీవితం. నాతో చెప్పండి. రెండో పాయింట్ ఏంటిదండి? స్థిరమైన ఆత్మీయ జీవితమును చేసిన వారై ఉండాలి. అస్థిరుడై ఉండొద్దు. ఎలా ఉండొద్దండి? మనము అస్థిరులుగా ఉండదు, స్థిరంగా ఉండాలి. చదవండి ఒక మాటను, యేసు ప్రభు చెప్పిన మాటలో నుండి చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయము 60 నుండి 62 వచనం వరకు. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యము ప్రకటించుమని వానితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి, యేసు అంటున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. కొంచెం హుషారుగా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి దేవుని రాజ్యములో ప్రవేశించుటకు యోగ్యుడు కాడు, ఎవరు పాత్రుడు కాదు, ఎవరు ప్రవేశించడానికి యోగ్యులు కాదంటే నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు తిరిగినవాడు. ఎవరండి? నాగటి మీద చెయ్యి వేసి వెనకకు తిరిగి, అంటే వెనకకు తిరిగిన వాడికి ఏముండదటండి? పరలోక రాజ్యం ఉండదు. నాగటి మీద చెయ్యి వేస్తాడు. పొలం దున్నేవాడు ఏం చేస్తాడండి? దున్నువారు ఏం చేస్తారు? ఆ పొలాన్ని దున్నుట కొరకు నాగటిని ముందు 2 ఎడ్లు కట్టి దానికి నాగలి కడతారు. ఆ నాగటి మీద దున్నడానికి ఆ నాగటి మీద చెయ్యి వేసినంటే వెనకకు తిరగదు. ఆ నాగలి మీద చూస్తూ ముందుకే వెళ్తూ ఉండాలి. ముందుకే వెళ్తే అది చారలుగా దున్నుకుంటూ వెళ్తుంది. ఒకవేళ నాగటి మీద చెయ్యి వేసి నువ్వు వెనుకకు తిరిగిందంటే అది ఏమవుతుందండి? స్లిప్ అవుతుంది. మాత్రమే కాదు, ఆ నాగలి నీ కాలు కూడా గుచ్చుకొని కాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడతాడు. ఇదిగో ఒక స్థిరత్వం మనకు ఉండాలి. ఒక స్థిరత్వం, ఒక స్థిరమైన ఆత్మీయ జీవితం, ఒక స్థిరత్వం కావాలి. ఒక ఉద్యోగం చేస్తున్నందుకు దానిలో ఒక స్థిరత్వము మనం ఎలా ఎన్నుకుంటాం? మన పిల్లల్ని స్కూలుకు పంపించడానికి నర్సరీ నుండి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో స్థిరంగానే అందులోనే చదివించడానికి మనం ఇష్టపడతాం. స్థిరత్వం. ఈ దినాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక స్థిరమైన ఆత్మీయ జీవితం. వెనక తట్టు చూడడము, పక్కకు తట్టు చూడడము, ఇటు తట్టు చూడడం కాదండి. లోతు భార్య
వెనక తట్టు చూసి ఏమి సంపాదించుకుంది? ఉప్పు స్తంభంగా మార్చబడింది. దేవుడు వెనక తట్టు చూడొద్దు అన్నాడు, కానీ ఆమె చూసింది. ఆమె మనసులో ఏముందండి? అస్థిరత్వం ఉన్నది. కొంచెం లోకము, కొంచెము దేవుని రాజ్యం. కొంచెం లోకంలో బ్రతకాలి, కొంచెం దేవుని రాజ్యంలో బ్రతకాలి. అంటే ఈ రెండు వైపుల, రెండు తలంపుల మధ్యలో నివాసం చేసేవారిని, అలా జీవించే వారిని ఏమంటారంటే వారు అస్థిరులు అంటున్నాడు. రెండు తలంపులు గల వారు ఎవరండి? అస్థిరులు. అంటే ఆత్మీయ జీవితములో రక్షింపబడిన విశ్వాసి, మారు మనసు పొందిన విశ్వాసి, బాప్తిజం పొందిన విశ్వాసి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన విశ్వాసి, ఒక్కసారి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యంలో మేము ప్రవేశించలేము అని యేసయ్యను దేవునిగా నమ్మిన నీవు ఆ ఆత్మీయ జీవితములో మనము స్థిరంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరమైన భక్తి మనలో ఉండాలి. స్థిరమైన ప్రతిష్టత మనం కలిగి ఉండాలి. స్థిరమైన తీర్మానమును మనం దేవునిలో కలిగి ఉండాలి. స్థిరమైన మనస్సును దేవునిలో కలిగి ఉండాలి. స్థిరమైన సంఘములో స్థిరంగా ఉండాలి. సంఘములో నిలకడగా ఉండాలి. సంఘములో అటు ఇటు పరిగెత్తేవానిగా నేను ఉండకూడదు అని ఒక స్థిరంగా నువ్వేముండాలి? సంఘములో ఉండాలి, భక్తిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యములో ఉండాలి, ప్రతిష్టతలో ఉండాలి. ఇలా స్థిరంగా ఉన్న వాళ్ళే స్థిరమైన ఆత్మీయ జీవితము, ఒక క్రమబద్ధీకరణంగా తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్న వారికి మాత్రమే పరలోక రాజ్యములో వారు పాత్రలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గోడ మీద పిల్లి మాదిరిగా ఉండే జీవితాన్ని ఏమంటారండి? చెప్పండి. స్థిరత్వమా, అస్థిరత్వమా? అస్థిరత్వం. గోడ మీద పిల్లి మాదిరిగా ఉండకూడదు. ఇంకేముంటాయి? రెల్లు మాదిరిగా ఉండదు. రెల్లు ఏం చేస్తుంది? గాలి వచ్చినప్పుడు ఇటు ఇటు ఊగుతుంది, అటు ఊగుతుంది. కొందరి ఆత్మీయ జీవితం ఎలాగుంటుంది అంటే అస్థిరంగా ఉంటుంది. కొందరిది ఆత్మీయ జీవితం కొన్ని 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు చలికాలం లాగా. కొందరు ఆత్మీయ జీవితం ఎలాగుంటుందో తెలుసా అండి? కొన్ని సంవత్సరాలు దేవునిలో ఉంటారు, కొన్ని సంవత్సరాలు లోకంలో వెళ్ళిపోతారు. అసలు నీకు ప్రతిష్టత లేదా? నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, యేసయ్యను ఆరాధిస్తున్నావు కదా, యేసయ్య సన్నిధికి వస్తున్నావు కదా, యేసయ్యే కావాలని నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ మనసులో స్టెబిలిటీ, ఒక బలమైన నిర్ణయం, తీర్మానం, అందులో నువ్వు నిలబడలేకపోతే నీకు పరలోక రాజ్యములో ప్రవేశించడం కూడా యోగ్యుడవి కాదు. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘముతో అంటున్నాడు, పసిపిల్లలమై మనము ఉండకూడదు, మనుషుల యొక్క మాయోపాయాల చేత మీరు తప్పిపోకుండా నిమిత్తము అని రాయబడింది. హల్లెలూయా. చదవండి ఆ మాట ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఎలా ఉండద్దండి? స్థిరంగా ఉండు అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? స్థిరంగా ఉండు. అటు ఇటు అలల చేత కొట్టబడినట్లుగా ఉండకు. లోకస్తుల పండుగలు వస్తే లోకస్తుల పండుగలు చేయడం, యేసయ్య పండుగలు వస్తే యేసయ్య పండుగలు చేయడం, ఇది అస్థిరత్వం. నువ్వు ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. నీ కష్టం వచ్చినప్పుడు దేవుడు తీర్చాడు, నీ సమస్యలు వచ్చినప్పుడు దేవుడు తీర్చాడు, నీకు బాధలు వచ్చినప్పుడు దేవుడు తీర్చాడు. నువ్వు దేవుని సంతోషపెట్టడానికి ఒక స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని చేయాలి. ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా, ఆలోచించండి.
ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే చుట్టాలందరినీ మనం వేసుకొని వెళ్ళిపోతాం. లోకంలో చూస్తే ఏదైనా సినిమాకి వెళ్ళాలన్నా కూడా చుట్టాలందరూ కలిసి వెళ్తారు. ఏదైనా పిక్నిక్ వెళ్ళాలనుకోండి చుట్టాలందరం కలిసి వెళ్తాం. అదే చుట్టాలు మన దేవుని బిడ్డలైన మీ ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ ఆదివారం మీ ఇంటికి వచ్చినప్పుడు, మనందరం కలిసి మందిరానికి వెళ్దాంపా, మన చర్చికి వెళ్దాంపా, మా యేసయ్య మందిరానికి వెళ్దాంపా అని అన్నావా ఎప్పుడైనా? మీరు ఇంట్లో ఉండండి, మీరు మటన్ చికెన్ తెస్తాను, మీరు వండుకొని తింటూ ఉండండి, నేను పోయి 1 గంట సేపు ప్రార్థన చేసి వస్తాను అంటే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చుట్టాలతో తీసుకొని వెళ్తావు. లోకంలో చూస్తే సినిమాకి వెళ్తే సినిమాకు చుట్టాలు తీసుకొని వెళ్తారు, పిక్నిక్లకి అయితే తీసుకొని వెళ్తారు. మరి దేవుని మందిరానికి నీ బంధువులను, నీ రక్త సంబంధాలను కూడా తీసుకొని వస్తే వారు వాక్యం చేత వారు రక్షణ పొందుతారు కదా, వారు పాపం నుండి విమోచింపబడతారు కదా. ఒకవేళ కష్టాలతో వచ్చినప్పుడు దేవుని వాక్యం విన్నప్పుడు వారు కష్టాల నుండి విడుదల పొందుతారు కదా. వారు వ్యాధితో వచ్చినప్పుడు వారు రోగం నుండి యేసయ్య మందిరంలో ఆత్మ తాకినప్పుడు వారు స్వస్థత పొందుతారు కదా. ఆ దర్శనము కూడా నీకు లేకపోతే నువ్వు అస్థిరుడివి. స్థిరత్వం కావాలి, స్థిరమైన ఆత్మీయ జీవితం. ఏ ప్రతిష్టతలో ఉన్నామో అదే ప్రతిష్టత. కొంతమంది పాస్టర్లు కొంగు వేసుకుంటలేరండి, దానికి వేసుకోకపోతే ఏమవుతుంది? ఇట్ ఈస్ ప్రాబ్లం. ఏం లేదు కదా, వారి ప్రార్థనలు వింటలేడా? వారు వాక్యం చెప్తే అద్భుతాలు జరగట్లేదా? అంటే ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒకరిని చూసి నువ్వు ఆత్మీయ జీవితం చేయకూడదు. పరిశుద్ధ గ్రంథములో ఏమి రాయబడిందో ఆ వాక్యానుసారంగా ఆత్మీయ స్థితిని నువ్వు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే నేను అంటున్నాను, వారు వేసుకున్నారా వేసుకోకపోరా వారు రేపు దేవునికి లెక్క చెప్తారు. రేపు దేవుని ఎదుట వారు తీర్పు తీర్చబడతారు. కానీ నువ్వు ఎలాగున్నావు? వాళ్ళకంటే శ్రేష్టమైన వాక్యం చేత కట్టబడిన నీవు, ఉపదేశం చేత కట్టబడిన నువ్వు ఆ ఆత్మీయ స్థితిలో నుండి ఒక మెట్టు ఎదగాలి, కానీ ఒక మెట్టు దిగజారిపోవద్దు. ఒక మెట్టు ఎదగాలి. పరిశుద్ధాత్మను పొందినవాడు పరిశుద్ధాత్మ వరములతో నింపబడాలి, కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే దిగజారిపోయే స్థితి చేయకూడదు. ఆత్మను పొందానయ్యా, చప్పట్లు కొట్టానయ్యా, అన్ని భాషలు మాట్లాడినయ్యా, బయటికి వెళ్ళిన తర్వాత నీ స్థితి ఏంది? నిజంగా నీలో ఆత్మ ఉంటే నువ్వు లోకాన్ని ద్వేషిస్తున్నావా, పాపాన్ని ద్వేషిస్తున్నావా, చీకటి బ్రతుకును ద్వేషిస్తున్నావా, లోక నటనలో నీ ఉండకుండా రక్త సంబంధుల మధ్యలో, లోకస్తుల మధ్యలో యేసయ్యకు బిడ్డగాను బ్రతుకుతున్నావా? ఆలోచించండి. ఇదైనా సంఘములో విశ్వాసులు రెల్లువలే మారిపోతున్నారండి, కదిలిపోతున్నారండి. గోడ మీద పిల్లి మాదిరిగా మార్చబడుతున్నారండి. పసి పిల్లల మనసు కలిగి బ్రతుకుతున్నారండి. గాలికి కొట్టునట్లుగా అనేక ఉపదేశాలకు వారు ఏమవుతారండి? త్రిప్పిపోయి తమ ఆత్మీయ జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. అలాంటి వారిని దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? పునాది లేని వారటండి. ఎవరటండి వాళ్ళు? పునాది లేని. దైవజనుడైన యేసన్న గారు ఒక మాట అంటున్నాడు, పునాది లేనివాడు ఎక్కడ నిలబడడురా. పునాది లేనివాడు ఎక్కడ కూడా నిలబడడు. జాన్ వెస్లీ గారును రమేష్ పాస్టర్ గారు ట్రైన్లో యేసన్న గారితో వస్తుంటే గుంటూరు ప్రాంతంలో ఒక సేవకుడు వాక్యం చెప్తూ హంగామా చేస్తూ ఉంటే అప్పుడు యేసన్న గారు వారితో అన్న మాట అంటండి, ఏమన్నట్టు తెలుసండి? పునాది లేని సేవ, పునాది లేని విశ్వాసి, సరి అయిన ఆత్మీయ పునాది చేత కట్టబడని కుటుంబాలు నిలువవురా, అది కొద్ది కాలమే. అందుకే ఇదిన సంఘమా, విశ్వాసులారా, మనం ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఒక స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని మనం చేయాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అస్థిరులను ఏ ఉపమానంతో పోల్చాడండి దేవుడు? మీకు చెప్పండి, మీకు తెలుసది. విత్తనములలో ఒక విత్తనం. ఏం విత్తనం? విత్తనం ఉపమానములో రాతి నేల మీద పడు విత్తనం. ఆ రాతి నేల మీద ఇప్పుడు విత్తనం ఏమవుతుందండి? వేసిన తర్వాత మొలకెత్తినవు, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఏమవుతుందండి? అది పడిపోతుంది. కారణం ఏంటి తెలుసండి? ఆ విత్తనము వేర్లు లోతుగా లేవు కాబట్టి, అది నేల మీద కాదు, అది బండ మీద వేయబడింది కాబట్టి అది పడిపోయింది. అది అస్థిరమైనది.
ఈ దినాలు ఎంతోమంది విశ్వాసులు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారు పడిపోతున్నారు. కారణం ఏంటో తెలుసండి? స్థిరమైన ఆత్మీయ జీవితం మనం కలిగిరేరు. అందుకని నాగటి మీద చెయ్యి వేసువాడు, ఒకసారి రక్షింపబడిన విశ్వాసి, ఒకసారి బాప్తిజం పొందిన విశ్వాసి, ఒకసారి సంఘములో సహవాసంలో చేర్చబడిన విశ్వాసి, అది ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, నువ్వు సంఘాన్ని, సహవాసాన్ని, ప్రార్థనను, భక్తిని, ప్రతిష్టతలో ఒక స్థిరత్వము కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. స్థిరమైన ఆత్మీయ జీవితము చేసిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. మూడవదిగా చక్కటి మాట చెప్తాను. మూడవదిగా దేవునిలో ఎవరు దేవుని రాజ్యంలో? మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. చదువుతుండగా శ్రద్ధగా విందాం. మత్తయి సువార్త 5:10. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలండి. ఎవరిది పరలోక రాజ్యం? చెప్పాలి మీరు అందరు చెప్పండి. నీతి నిమిత్తము. అందరు చెప్పండి స్వరమెత్తి. నీతి నిమిత్తము హింసింపబడిన వారు పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. అంటే నీతిగా బ్రతుకుతున్నప్పుడు, నిజాయితీగా బ్రతుకుతున్నావు కదా. లోకంలో మనం ఎలా బ్రతకాలండి చెప్పండి? నీతిగా బ్రతకాలి. డబ్బులున్నా లేకున్నా ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకాలి. నిజాయితీగా బ్రతుకుతున్నాం. నీ ఇంట్లో ఏమున్నా లేకున్నా కానీ నీ మాట నీతిగా ఉందండి, నీ హృదయం నిజాయితీగా ఉందండి. నువ్వు కోపిష్ఠుడివే కానీ నీలో నీతి ఉంది. నువ్వు కొంచెము మొరటోని మాదిరి కనబడతావు కానీ నీలో నిజాయితీ ఉంది. నీ ఇంట్లో ఏది ఉన్నా లేకున్నా నీ మాట ఎలా ఉందంటే బల్లెపు పోటుతో పొడిచినట్లుగా అది నిజాయితీతో ఉంది. నీతి. ఈ నీతి ఎక్కడికి వెళ్ళి వచ్చింది తెలుసండి? యేసు క్రీస్తు రక్తములో కడగబడినప్పుడు, ఆయన సన్నిధిలో పాప క్షమాపణ నువ్వు పొందినప్పుడు, మనము దేవుని ఆత్మచేత కడగబడినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. నీతిమంతులుగా మార్చబడిన తన బిడ్డలకు లోకములో ఏం కలుగుతుందండి? ఆ నీతి నిమిత్తము హింసింపబడతావు. నేను అంటారు, లోకము అంటుంది, వినండి, యేసును నువ్వు ఒక్కడివే నమ్ముకున్నావా? పక్కింటోడు నమ్ముకోలేదా? ఎదిరింటోళ్ళు నమ్ముకోలేదా? నువ్వే బాగా భక్తి చేసినట్టుగా చేస్తున్నావు, నువ్వే బాగా ప్రార్థన చేస్తున్నట్టున్నావు, ఎప్పటికీ నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్తావు, ఎప్పటికీ నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు, ప్రతి ఆదివారం వెళ్ళాలా చర్చికి? నెలకొకసారో 2 నెలలకు ఒకసారో పోతే సరిపోదా? చూడుగా ఆమె వెళ్తుందా? ఆమె క్రైస్తవురాలే కదా, మరి నువ్వు ఎప్పటికి పోతున్నావు ఎందుకు అని కొంతమంది మనుషులు నిన్ను ఏం చేస్తారు తెలుసా అండి? నీ నీతి నిమిత్తం మాటల చేత హింస పెడతారు. ఏం పెడతారు? నీకు హింస పెడతారు. అప్పుడు హింస పెట్టినప్పుడు నువ్వేం చేస్తావు? హింసను సహిస్తావా? హింస నుండి విడుదల పొందడానికి నీతిని వదులుకుంటావా? చెప్పండి. నీతి నిమిత్తము సహించాలి తప్ప నీతిని మనము వదులుకోకూడదు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ నీతిమంతులే, కానీ ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీతి నిమిత్తము హింసను సహించాలి, నీతి నిమిత్తము బాధలను సహించాలి. నీతి నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు నీ మీద నిందలు వేయబడతాయి. వినండి, అవమానకు గురి అవుతావు, బాధలకు గురి అవుతావు, సమస్యలకు గురి అవుతావు, అనేక విధమైన ఆపదలు గురి అవుతావు. అయినను నువ్వు నీతిగా బ్రతుకుతే పరలోక రాజ్యము వారిదే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినంలో నీతిగా బ్రతికేవారు కావాలండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త అక్కడే 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. అక్కడే 5:11. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి. జనులు మిమ్మల్ని ఏం చేస్తారంటే నువ్వు నీతిగా బ్రతుకుతే? నిందించి. ఫస్ట్ మాట, జనులు నిన్ను నిందిస్తారు. నింద అంటే ఏంటిదండి? చేయరాని తప్పును అనుభవించడమే నింద. నువ్వేం తప్పు చేయలేదు కానీ నీ మీద ఏం పడ్డది?
నిందపడ్డది, నీ కుటుంబం మీద నిందపడ్డది, నీ పిల్లల మీద నిందపడ్డది. ఆ నిందను నువ్వేం చేయాలండి? సహించాలి. రెండవది, హింసించి. నిన్ను హింసిస్తారు. కొందరు మాటలతో హింసిస్తారు, కొందరు చేతలతో హింసిస్తారు, కొందరు అనేక విధాలుగా హింస పెడతారు. విడిచిపెట్టారా లేదా? నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నిన్ను పరిహాసం చేసే వాళ్ళు ఉంటారు. కొందరు మాటల చేత, ఎప్పటి ఆ సూటిపోటి మాటల చేత నేను హింస పెడతారు. ఆ మాటలు నువ్వేం చేయాలి? యేసుక్రీస్తుని నమ్మిన నీవు యేసు నిమిత్తము నీవు సహించాలి. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు. చూడండి, మీ మీద ఏం పలుకుతారట అండి? ఎవరైనా నీ మీద పలికారా? అబద్ధం పలికారా నీ మీద? ఎవరు పలికేదా నీ మీద? పలుకుతారు. హల్లెలూయా. నీ మీద అబద్ధాలు పలుకుతారట. అబద్ధమైన చెడ్డ మాటలు, అబద్ధాలు పలుకుతాయి. నువ్వేం తప్పు చేయకపోయినా కూడా ఈయన తప్పు చేశాడు సార్, ఈయన తప్పు చేశాడు అని అబద్ధాలు నీ మీద, నేరాలు మోపడం, చెడ్డ మాటలు పలకడం. ఎందుకంటే వాళ్ళు కనపరుచుకోవడానికి యేసుని నమ్మిన నీవు, పరిశుద్ధంగా బ్రతుకుతున్న నీవు, నీతిగా బ్రతుకుతున్న నీ మీదకి ఏం మలుకుతున్నారండి? చెడ్డ మాటలు, అబద్ధాలు. అబద్ధాలు నీ మీద వేపబడతాయి. అప్పుడు కూడా నువ్వేం చేయాలండి? సహించాలి. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. అప్పుడు నువ్వేం చేయాలండి? సంతోషించాలి. అబద్ధాలు నీ మీద ఎవరైనా మోపినప్పుడు నువ్వు సంతోషించు. హల్లెలూయా. నీ మీద చెడ్డ మాటలు నీ మీద పలికినప్పుడు సంతోషించు. నిన్ను హింసించినప్పుడు సంతోషించు. నీ మీద అన్యాయంగా నిందలు వేసి అవమానపరిచినప్పుడు సంతోషించు. పరలోకమందు నీ ఫలము అధికమగుతుంది. హల్లెలూయా. అదే చెప్పండి, హల్లెలూయా. అందుకే నీతి నిమిత్తం ఏం చేయాలండి? హింసింపబడిన వారికే, నీతి నిమిత్తం బాధలు అనుభవించిన వారికే పరలోక రాజ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకములో ప్రభు కొరకు శ్రమ పడడానికి అప్పగించుకొనిన వారికి మాత్రమే. ఆమేన్. కొంచెం లోతుగా వెళ్దామా? పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం ఫస్ట్ అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయం చదవండి. ఫస్ట్ 22వ వచనం. అపోస్తుల కార్యంలో 14:22. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించాయి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధులు ఏమని హెచ్చరిస్తున్నారండి? అనేక శ్రమలను అనుభవించాలి. మనము యేసుని నమ్ముకున్నందుకు అనేక శ్రమలు కలుగుతాయి, అనేక బాధలు కలుగుతాయి, అనేక కష్టాలు కలుగుతాయి, అనేక వేదనలు కలుగుతాయి. ఇవన్నీ శ్రమలు, ఈ లోకములో బాధలు, ఈ లోకంలో వేదనలు నీకు నాశనం చేయడానికి కాదు, దేవుని రాజ్యములో ప్రవేశించుట కొరకు నిన్ను పరిపూర్ణుడిగా మారుస్తున్నాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు సన్నిధానములో స్టెఫెన్ దేవుని స్వార్థను ప్రకటించినప్పుడు ప్రజలు ఏం చేశారండి? అతని మీద రాళ్ళు రువ్వెను అని రాయబడింది. చదవండి మాట. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనం చదవండి. ఆకాశము తెరవడం 56. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి పట్టణపు వెలుపలోకి అతనికి ఈడ్చుకొని వెళ్ళి రాళ్ళు రువ్వి చంపిరి. రాళ్ళు రువ్వారు. అపోస్తలుడు స్టెఫెన్ మీద ఏం చేశారండి? వాళ్ళు రాళ్ళు రువ్వారు. పరిశుద్ధ స్టెఫెన్ మీద రాళ్ళు రువ్వారు, రాళ్ళతో కొట్టారు. ఇంకొంచెం పైన ఒక మాట ఉంటుందండి, 54వ వచనం చదవండి అక్క. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరుక్కొనిరి. పండ్లు కొరుక్కున్నారట. నీ మీద ఎవరైనా పండ్లు కొరికారా? వట్టిగా నువ్వు తప్పు చేయకపోయినా కూడా నీ మీద పండ్లు కొరుకుతూ కోపంగా నీ మీదకి వస్తున్నారా?
రాళ్ళు రువ్వడానికి వాళ్ళందరూ ఏకమైపోయారటండి. ఈయనని ఏ విధంగా రాళ్ళు రువ్వి చంపుదాం, రాళ్ళతో కొట్టి చంపుదామని కొంతమంది ఏకమయ్యారండి. అంటే గ్రూప్ అయ్యారటండి, ఒక సమూహముగా ఏర్పడ్డారటండి స్టెఫెన్ను చంపడానికి. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కావచ్చు, నిన్ను నాశనం చేయడానికి కావచ్చు, నీ జీవితాన్ని పాడు చేయడానికి కొంతమంది ఏకమవుతున్నారా, కొంతమంది సమూహంగా మారుతున్నారా, కొంతమంది గ్రూపుగా మారుతున్నారా? బాధపడకు. దేవుడు ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ వేదనయే పరలోక రాజ్యమునకు చేరుట కొరకు నేను పరిపూర్ణంగా మారుస్తున్నాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట చదువుతాను దేవుని బిడ్డలారా. శ్రమనట అండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 పేతురు 4:1 వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. చాలండి. హల్లెలూయా. మనం ఏ మనసును ఆయుధంగా ధరించుకోవాలటండి? క్రీస్తు శ్రమపడిన మనసును మనము కూడా శ్రమ పడడానికి, అప్పగించుకోవడానికి దాని ఒక ఆయుధముగా మనం ధరించుకుందాము గాక. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకములో ఎలాంటి శ్రమలు కలుగుతాయటండి? మనకి అగ్ని వంటి శ్రమలు కలుగునని రాయబడింది. ఇంకొంచెం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం కూడా చదవండి. అక్కడ కొంతమంది కొన్ని శ్రమ పెట్టబడ్డారు. హెబ్రీయులు రాసిన పత్రిక 36వ అధ్యాయము 11వ అధ్యాయము 36వ వచనం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించెను. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో కూడా చంపబడిరి. ఇవన్నీ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ వేదనలు ఎందుకు తెలుసండి? పరలోక రాజ్యంలో ప్రవేశించుట కొరకు ఈ లోకములో కలిగే ప్రతి శ్రమలను వారు సహించారు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలను సహించాలి. సాతానుడు ఎవరికి భయపడతాడో తెలుసండి దేవుని బిడ్డలారా? శ్రమలను సహించిన వారికి సైతాను భయపడతాడట. ఆమేన్. సైతాన్ వచ్చి మనల్ని ఏం చేస్తుంది? ఎప్పటికీ బాధ పెడుతుంది, కొడుతూ ఉంటుంది, బాధ పెడతా ఉంటుంది. అరే ఇన్ని బాధలు పెట్టినా భర్త ద్వారా బాధ పెడుతుంది, భార్య ద్వారా బాధ పెడుతుంది, పిల్లల ద్వారా బాధ పెడుతుంది, అత్తమామల ద్వారా బాధ పెడుతుంది, ఇరుగు పొరుగుల ద్వారా బాధ పెడుతుంది, అప్పుల ద్వారా బాధ పెడుతుంది, వ్యాధి ద్వారా బాధ. ఈ బాధలు ఎందుకు పెడుతుంది సైతాను? ఇదిగో దేవుని విడిచిపెట్టి నా వైపు వస్తాడని, నా పక్షమున దిగి వస్తాడే. నువ్వు ఇన్ని బాధలు పెట్టినా కూడా సైతాన్ని లెక్క చేయకుండా యేసేలో బ్రతుకుతున్నావా, యేసేలో జీవిస్తున్నావు చూసినావా? అప్పుడు సైతానుడు నిన్ను చూసి భయపడతాడా? ఆమె చెప్పండి హల్లెలూయా. శ్రమలు నీకు కలిగినప్పుడు వీడు ఇన్ని బాధ పెట్టినా కూడా నా పార్టీలోకి రావట్లేదు. ఏ పార్టీ అది? సైతాను పార్టీలకు. నా పార్టీకి వస్తలేడు వీడు. వీరికున్న డబ్బు తీసేశాను, బంధువులను దూరం చేసేవాను, శరీరంలో ఆరోగ్యాన్ని దూరం చేశాను. ఇన్ని బాధలు పెట్టిన యేసయ్యను మాత్రము వదలట్లేదు, సంఘాన్ని మాత్రం వదలట్లేదు, సేవకులను వదలట్లేదు, ప్రార్థన చేయడం వదలట్లేదు. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు పెట్టా కూడా సైతాను పార్టీలోకి వెళ్లకుండా యేసయ్యలో బ్రతికిన వారికి పరలోక రాజ్యము. హల్లెలూయా. యోబుని సైతాను ఎన్ని విధాలుగా హింస పెట్టినా యోబు యేసయ్య కొరకే బ్రతికాడు, యేసయ్య కొరకే నడిచాడు, యేసయ్య కొరకు శ్రమలను సహించాడు. ఇదలా సంఘమా, నీతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. క్రైస్తవ్యం అంటే శ్రమలు. మనకు శ్రమలు కలుగుతాయి. ఎన్ని శ్రమలు కలిగినా కూడా ప్రతి శ్రమలను సహించి భరించి మన ఓపిక కలిగి మనం బ్రతుకుతే పరలోక రాజ్యములో ప్రవేశించుటకు మనము యోగ్యులము. ఆమేన్. నీతిని కాపాడుకోండి, నీతి నిమిత్తం హింసపడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చివరిగా 4వ మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం.
జీవ వృక్షమునకు ఆ, హక్కు గల వారై జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా గుమ్మము గుండా ఆ పట్టణములోనికి ఆ పట్టణము లోనికి ప్రవేశించున్నట్లు ఆ పట్టణము లోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను తమ వస్త్రములను ఉతుక్కొను వారు ధన్యులు. చాలండి. హల్లెలూయా. ఎవరికి దేవుని రాజ్యం ఆ పట్టణములోకి ప్రవేశించుటకు యోగ్యులెవరు? ఏ పట్టణం అది? పరిశుద్ధ పట్టణమైన పరలోక రాజ్యములోకి ప్రవేశించుటకు, ఆ యెరూషలేము, నూతన యెరూషలేము అనే పట్టణములోకి ప్రవేశించుటకు, బంగారు వీధులు కలిగిన ఆ పట్టణములోకి ప్రవేశించుటకు, ముత్యములతో పునాది వేయబడిన ఆ పట్టణములోకి ప్రవేశించుటకు, సూర్యకాంతి కంటేను ప్రకాశవంతమైన ఆ మహిమ కలిగిన ఆ పట్టణములోకి ప్రవేశించేవారు, నివాసం చేసేవారు ఎవరయ్యా అంటే తమ వస్త్రములను ఉతుక్కున్నవారు. వస్త్రములను ఉతుక్కోవడం అంటే ఇదిగో తమ స్వభావములను శుద్ధీకరించుకున్నవారు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధపరచుకున్న వారు మాత్రమే రేపు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఆమేన్. హల్లెలూయా. మనలో ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలండి? పరిశుద్ధపరచుకోవాలి. దినదినము మనం శుద్ధీకరించుకోవాలి. దినదినము మనం పవిత్రపరచుకోవాలి. మనలో ఉన్న ప్రతి పాపపు పురుషుడు చచ్చిపోవాలి. అంతరంగములో ఉన్న క్రీస్తు స్వభావం చేత మనం నింపబడాలంటే మనలో ఉన్న ప్రతి పాపపు సంబంధమైన ఆలోచనలు, పాపపు సంబంధమైన స్వభావాలు, పాపపు సంబంధమైన క్రియలు, పాపపు సంబంధమైన ప్రతి విధమైన ఆలోచన విధానాలు అన్నిటిని మనం ఏం చేయాలండి? శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. వస్త్రములు అనగా స్వభావం. వస్త్రం అంటే ఏంటిదండి? స్వభావాలను శుద్ధి చేసుకోవాలి. నేను కాదు జీవించువాడను క్రీస్తే. నేను అనే పాపాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. యేసయ్య స్వభావముగా మన స్వభావాలు మార్చబడ్డప్పుడు మన రూపం ఎలా మార్చబడుతుందండి? యేసయ్య రూపముగా మన మట్టి రూపము మహిమా రూపముగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ ఇటు వినండి. మన మనసు యేసయ్య మనసుగా మారినప్పుడు, మన స్వభావాలు యేసయ్య స్వభావంగా మారినప్పుడు మన యొక్క ఈ మట్టి శరీరము యేసయ్య యొక్క మహిమా శరీరంగా మారుతుంది. హల్లెలూయా. ఆ మహిమ గల రాజ్యములోకి మనం ప్రవేశించాలంటే ప్రతిరోజు మనం శుద్ధీకరించుకోవాలి. ఏం చేసుకోవాలండి? మనము ప్రతిరోజు దేనితో శుద్ధీకరించుకోవాలి? యేసయ్య తన రక్తము చేత మనం శుద్ధీకరించుకోవాలి. వాక్యము చేత మనం ఏం చేయాలండి? దినం శుద్ధీకరించుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకము చేత మనం ఏం చేయాలండి? ప్రార్థనలో మనం శుద్ధీకరించుకోవాలి. మన చూపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా అయ్యా చేసిన ప్రతి దాన్ని మనం శుద్ధీకరించుకోవాలి. శుద్ధీకరించుకోకుండా ఆ పాపాన్ని అట్లా మూట కట్టుకొని పెట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావా? నరకంలో ఉండాలని కోరిక నీకుందా? వరకంలో డ్యాన్స్ చేయాలని ఆశ ఉందా? నరకంలో ఇల్లు కట్టుకోవాలని ఉన్నదా? ఆ పాతాళపు వేదనలు అనుభవించాలనుకున్నదా? అయితే పాపాన్ని మూట కట్టుకోండి. ఇంత పాపాన్ని ఎంత మూట కట్టుకుంటే అంత నరకంలో అంత బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. ఎవరైతే పాపం అద్దుచ్చి నాకు అద్దాన్ని ఎవరైతే వారు శుద్ధీకరించుకుంటారో, వారు పరిశుద్ధపరచుకుంటారో, పరలోకపు సన్నిధిని వారు మూట కట్టుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. హల్లెలూయా. పరలోకపు సన్నిధి. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నేను 20 సంవత్సరాల విశ్వాసనే అయితే ఏంటిది? నీ ద్వారా వచ్చేది లేదు, ఒరిగి లేదు, ఏమి లేదు. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతేనే పరలోకం. ఆమేన్. హల్లెలూయా. మా నాన్నగారండి చర్చి కట్టించారు, మా ముత్తాతనండి చర్చి కట్టించారు. మేము ఒకప్పుడు ఉన్నాం. మరి ఇప్పుడు ఏమైంది నీకు? ఒకప్పుడు దేవుడు, ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నది? ఆలోచించండి దేవుని బిడ్డలారా. పరిశుద్ధత విషయములో తప్పిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవునిని చూడడు. పాపం ఎప్పటి వరకు వెంటాడుతుంది చెప్పండి?
మరణం వరకు వెంటాడుతుంది. నాకు 50 ఏళ్ళు వచ్చింది కదా, ఈయన పాపం చేయడు, అబ్బా ఈయన పరిశుద్ధుడు అంటే, లేదు, ఆయనను కూడా సైతానును శోధి. ఒకవేళ వాళ్ళ పాపంలో పడిపోయింది అనుకోండి, ఇన్నాళ్ళు చేసిన భక్తి ఏమవుతుందండి, అయిపోతుంది. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినాడట. ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చాడట. ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థన చేసి, ఇంత వాక్యమైన ఇన్ని కార్యాలు చేసి నువ్వు పాపంలో చచ్చిపోతే, నరకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? ఒకప్పుడు కానీ ఇప్పుడైతే తాగుతున్నాడండి, ఇప్పుడైతే తిరుగుతున్నాడండి, ఇప్పుడైతే వ్యభిచారం చేస్తున్నాడండి, ఇప్పుడైతే భార్య కళ్ళు గప్పి పనికిమాల పనులు చేస్తున్నాడండి, ఇప్పుడైతే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడండి. ఒకప్పుడు మంచిగా ఉందండి కుటుంబం, కానీ ఇప్పుడైతే వారి జీవితంలో భయంకరమైన పాపిష్టి బ్రతుకుతున్నారండి, త్రాగుబోతులుగా మారారండి అని ఎవరైనా నిన్ను గురించి చెప్పారనుకోండి, దేవుని బిడ్డలమైన నీ మీద, అప్పుడు నువ్వు ఎక్కడున్నో తెలుసండి, పాపములో బ్రతుకుతున్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యములోకి మనం ప్రవేశించాలంటే నీలో ఉన్న ప్రతి పాపము స్వభావాన్ని ప్రతిరోజు యేసయ్య రక్తము చేత, ఆయన వాక్యం చేత, పరిశుద్ధాత్మ అభిషేకం చేత, ప్రార్థనలో మనం శుద్ధీకరించుకుందాముగాక. హల్లెలూయా. ఇదిగో ఈ యాజకుడు గుడారములో సేవ చేయుటకు వెళ్ళాలంటే అతడు ఆవరణములోను ఇత్తడి గంగాళమును నీళ్ళ చేత తన కాళ్ళను, చేతులను, ముఖమును ఏం చేయాలండి, కడుక్కోవాలి. రేపు పరలోకములో మనం వెళ్ళాలంటే బాహ్య సంబంధమైనది కాదు, అంతరంగ సంబంధమైన పురుషుణ్ణి మనం ఏం చేయాలండి, కడుక్కోవాలి. మన ఉతుక్కున్న వారు మాత్రమే, శుద్ధీకరించుకున్న వారు మాత్రమే, పరిశుద్ధపరుచుకున్న వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కనుక సంఘమా, విశ్వాసులారా, ఈ 4 అనుభవాలు మనలో ఉండినట్లయితే నిశ్చయముగా దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మనం యోగ్యులము. కనుక మన పరలోక రాజ్యం గురించిన ప్రకటన, ప్రత్యక్షత కలిగి మనం బ్రతుకుదాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.